హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ హోమ్. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు బ్రెడ్తోని చాలా ఈజీ స్వీట్ మీకు చూపిస్తానండి. మీకు స్వీట్ తినాలనిపిస్తే 10 నిమిషాల్లో ఈ స్వీట్ చేసేసుకోవచ్చు. ఇది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి. నేను 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. షుగర్ ఎంత అయితే తీసుకున్నామో వాటర్ కూడా అంతే 1/2 కప్ వాటర్ తీసుకొని దీంతో షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ సిరప్ మరగడం స్టార్ట్ అయిపోయింది. దీనికి పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. మనం చేతికి ఇట్లా మనం షుగర్ సిరప్ని అంటే కొంచెం స్టిక్కీగా అయిపోతే సరిపోతుంది. తీగ పాకం అటువంటి పాకాలు ఏం అవసరం లేవండి. చేతికి కొంచెం ఇలా స్టిక్కీగా రావాలి. సిరప్ రెడీ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకుని పట్టుకున్న ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసేయాలి. ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కని 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్తో ముక్కలన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వీటి మీద వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా తిప్పాలి, లేదంటే నెయ్యి అనేది ఒక వైపే పీల్చేస్తుంది. ఇలా వేసిన తర్వాతనే రెండో వైపు తిప్పాలి. కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ దీనిపైన వేస్తూ మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని నెయ్యి అనేది 2 వైపులా అంటుకునేలా మనం ఇలా అటు ఇటు తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇంకా మీకు అక్కడక్కడ నెయ్యి లేదనుకుంటే కొంచెం స్పూన్ తీసుకొని మీద నుంచి నెయ్యి వేసి అయినా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం ఏ బ్రెడ్ పీసెస్కి అయినా నెయ్యి మనకి దానికి పట్టలేదని అనుకుంటే ఇలా కొంచెం స్పూన్తోని నెయ్యి వేసేసుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి చూడండి. ఇంకా కొంచెం కలర్ రావాలి వీటికి. మంట అనేది సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ బాగా ఎర్రగా వేగిపోయాయండి. ఇంత ఎర్రగా వేయించుకోవాలి వీటిని, ఇంత కలర్ వచ్చే వరకు. ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మనం ఇందాక రెడీ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దాన్ని తీసుకోవాలండి. దాంట్లో ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ వేసుకుంటూ అటు ఇటు అనేసి తీసేయాలండి. బాగాసేపు షుగర్ సిరప్లో ఉంచితే బ్రెడ్ స్లైసెస్ మెత్తగా అయిపోతాయి. మనం తీసేసేయాలి అంతే. షుగర్ కొంచెం సిరప్ దానికి పడుతుంది అంతే, లేకపోతే బ్రెడ్ మెత్తగా అయిపోతుంది, క్రిస్పీగా రాదు మనకి. ఇలా వేసి అలా తీసేసేయాలి అంతే. చూడండి అంతే ఫ్రెండ్స్. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని షుగర్ సిరప్లో అలా వేసి ఇట్లా తీసేసేయాలి. అలా వేసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇలా షుగర్ సిరప్లో డిప్ చేసిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు వీటిని కొంచెం డెకరేషన్ పర్పస్ మనం చేసేసుకోవచ్చు, లేదంటే మీరు అట్లాగే తినేసేయండి. నేను కొంచెం కొబ్బరి పొడిలో వీటిని అద్దుకుంటూ ఇలా తీసేసుకుంటున్నాను. లేదు మాకు ఇట్లా అవసరం లేదంటే డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేసేసిన తర్వాతనే మీరు తినండి, అట్లా అయినా చాలా బాగుంటాయి. ఇలా కొంచెం డెకరేషన్ పర్పస్లో మనకు చూడడానికి చాలా బాగుంటాయి. ఇలా కొబ్బరిలో మనం కొబ్బరి పొడిలో దీన్ని ఇలా కొంచెం డిప్ చేసేసి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి కలర్ఫుల్గా బాగా కనబడుతుంది. లేదు మాకు అట్లా అవసరం లేదంటే అట్లాగే తినేసేయండి. మీద నుంచి కొన్ని బాదం పప్పులతో ఇలా గార్నిష్ చేస్తున్నాను. చాలా ఈజీ కదా చేసేసుకోవడం, అయితే మీరు కూడా చేసేసుకోండి. చూడండి ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల జ్యూసీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ కదా ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా బ్రెడ్తో చేసుకునే స్వీట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్టీ బ్రెడ్ స్వీట్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. టేక్ కేర్, బాయ్.